వారాలు 207 దినాలు కాపాడు కనుపాపు రెక్కల నీడలు భద్రపరిచి ఈ మంచి పరిశుద్ధ పుణ్య పునరుత్థాన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచారు, ఆరోగ్యంతో ఉంచారు, మందిరానికి నడిపించారు. ధన్యులు ఎవరు అంటే మందిరంలో నివసించి వారు ధన్యులను చదివించారు. అనగా సంతోషంగా ఉంటారు. ఈ ఉదయకాలం మధ్యాహ్న కాలం నా సన్నిధి మీ మధ్యలో ఉంచుతాను అని నిర్గమకాండం 29:45, లేవియకాండం 26లో మీరు సెలవించారు. నిర్గమకాండం 20:24 నేను మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని సెలవించాను. ఈ దినము ప్రార్థన 21:3, 4, 5లో సెలవిస్తున్నాను. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారి కన్నిటి నుంచి వచ్చే ప్రతి బాష్ప బిందువున తుడిచివే. ఈ దినము మందిరానికి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ మాకు పాప క్షమాపణ, నూతన జీవితం ప్రసాదించినందుకు వందనములు చెల్లిస్తూ పడమటికి తూర్పు ఎంత దూరమో మా అతిక్రమములను అంత దూరపరిచి సముద్రపు అగాధంలో మా పాపములను పడవేసినందుకు వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రాదైన క్రీస్తు యేసు వారి శక్తిగల నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Lord Star Telugu Baptist Church service and greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ఈ దినము మన మధ్యలో బెనోలా వారి కుటుంబంతో కూడా ఉన్నారు. యాజ్ దే ఆర్ లివింగ్ ఫర్ దుబాయ్, I would call them to come forward and we'll offer a prayer. వారు దుబాయ్ దేశంలో కుటుంబంతో కూడా వెళ్ళినట్లుగా ఇంతకు ముందు వినోద్ వెళ్ళాడు. బట్ దిస్ టైమ్ విల్ బి లివింగ్ విత్ ఫ్యామిలీ and children for their education as they are going to study in an international school. Let us look to the Lord in prayer. ప్రార్థనలో ప్రభువు చూసాం. గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, ప్రియ పరలోకపు తండ్రి, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డియర్ ఫ్యామిలీ. ఈ ప్రియ కుటుంబం కొరకు నీకు వందనాలు. ఎస్ లార్డ్, యు విల్ లిఫ్ట్ దెమ్ ఎవ్రీ ఫ్యామిలీ. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఎత్తిపడుతున్నారు ప్రభువా, నీకు వందనాలు. As you said, promotion comes from neither east nor from west, but promotion comes from the Lord. ఇదిగో తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ అరణ్యం నుండి కానీ హెచ్చుగల దేవుడైన యెహోవా ఒకరిని హెచ్చించు, ఒకరిని తగ్గించు. దిస్ టైమ్ ఐ వుడ్ బ్రింగ్ దిస్ డియర్ ఫ్యామిలీ అట్ యువర్ థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఈ ప్రియ కుటుంబము నీ సింహాసనం ఎంతకు తీసుకొని వస్తుంది. యాజ్ దే ఆర్ లివింగ్ ఫర్ దుబాయ్ కంట్రీ, వారు దుబాయ్ దేశంలో వెళ్ళినట్టు లార్డ్ యు బీ విత్ దెమ్. యాజ్ దే ఆర్ గోయింగ్ టు సీక్ ద ఎడ్యుకేషన్ ఇన్ ఎ న్యూ స్కూల్, వారు ఒక కొత్త పాఠశాలలో వారు ప్రవేశించినట్టుగా క్రొత్త దేశంలో ఆ రోజు యోసేపుకి, దానియేలుకు, షడ్రకు, మెషకు, అబేద్నెగో మా పితరులందరికీ తోడుగా ఉన్నారు. టుడే ఐ ప్రే ఫర్ దిస్ డియర్ ఫ్యామిలీ as they are living, have journey mercies. Your word says Psalm 34:7, Psalm 91 verse 10 and 11. He will command his angels concerning you to guard you in all your ways. నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడటకు నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించారు. Pray for Vinola and her bright future as she is seeking for the job. Yes, God. Psalm 37 verse 5 and 7, Psalm 145 verse 18 says, commit your way to the Lord and trust in him and he will help you. Wait for the Lord to act. The Lord is near to those who call him sincerely. వారి వరకు మంచి ఉద్యోగ భద్రతను దయచేయండి. Fulfill her heart desires. Pray for the children as they are going to enter into the new school. Be with them. Have a mercy on them. వారిపై మీ కృప చూపించండి, కనికరము చూపించండి. వారితో మీరు ఉండండి. కొత్త ప్రాంతంలో 37వ కీర్తన 17వ వచనం సెలవిస్తున్నది, the arms of the wicked will be broken but the Lord upholds the righteous. ఇదిగో నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, భక్తిహీనుల బాహువులు విరవబడును. వారు వెళ్ళేటట్టుగా వారితో మీరు ఉండండి. You said that I will never leave you nor forsake you wherever you are children. Psalm 34 verse 15 says,
The eyes of the Lord are righteous and his ears are attentive to their prayers. యెహోవా కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి మొరలు కొనును. వారిలో మీరు నడిపించండి. ఈ దినం మందిరానికి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఇరు కుటుంబాల కొరకు భౌతికంగా వారు విడిచి వెళ్ళేటట్టుగా వారికి దుఃఖ నివారణ దూరపరచండి. వినోద వారి తల్లిదండ్రులు, సహోదరి కుటుంబం, ఇంకా వినోద్ కుటుంబ సభ్యుల కొరకు దీవెన దయచేయమని ఈ మంచి దినాన్ని బట్టి మా మందిరంలోకి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ మా మధ్యలోకి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. God bless you. Have a pleasant journey. God be with you, and we assure our prayers as a church. Once again, would like to welcome into the third service. Mariyuka maru ee aaradhanaloki mimmalni aahwanistunnam. We have read the scripture. Vakya bhagam manam chaduvukunnam. Just before I preach the word of God, I would like to share a small testimony what God has done in my life. You know, many of you, చాలా మంది మీకు తెలుసు, గత సంవత్సరం జూన్ జూలై మాసంలో చాలా మంది ఆసుపత్రి దగ్గరకు వచ్చి మన సంఘ నాయకులతో సహా many had visited me. I was admitted in the hospital, Medicover Hospital, and June 17, 2024, suddenly I had severe sickness in my body. 2006 సంవత్సరం నుంచి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నవి. ఆ స్టోన్ ఎన్ని మందులు తిన్నా 30 mm స్టోన్ అయిపోయింది, అంటే 3 సెంటీమీటర్. స్కానింగ్ చేసే వాళ్ళని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటయ్యా నీ రాళ్ళని తీస్తే ఒక ఇల్లు కట్టుకోవచ్చు, అన్ని రాళ్ళున్నాయి అంటున్నారు. సరే అని చెప్పి అకస్మాత్తుగా, అంటే నేను ఆ రాయి రావడానికి గల కారణం కూడా చెప్తాను. ఐ వాజ్ ఇన్ ద విలేజ్ ఫర్ 4 years. ఒక గ్రామంలో 4 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ ఫిల్టర్ వాటర్ లేదు నేను పరిచర్య చేసే సమయంలో, 2002 నుంచి 2006. ఇట్ ఈస్ లైక్ ఎ హ్యామ్లెట్. నో ట్రాన్స్పోర్టేషన్, నో ప్రాపర్ హౌస్, నో శానిటేషన్, నో బాత్రూమ్, నో వాటర్ ఫెసిలిటీ. దట్ వాస్ ద ఫ్లోరైడ్ వాటర్. అప్పుడు ఆ 4 సంవత్సరాలు అక్కడ ఉంటే ఆ వాటర్ తాగితే 2006లో స్టోన్ ఫామ్ అయింది. అంతే, అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా. మొన్న ఒకటి పడిపోయింది ఫ్రైడే రోజు. 2017వ సంవత్సరము చాలా, అంటే 3 సార్లు సివియర్గా సిక్నెస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఐసీలో ఉన్నాను. ప్రభా నన్ను తీసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే వెన్నెముకకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నాకు తీసుకొచ్చేసింది. బట్ గత సంవత్సరం 2024 హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. చాలామంది వచ్చి నా కొరకు ప్రార్థించారు, దర్శించారు. అప్పుడు ఆ 30 mm స్టోన్ని 2 సార్లు బ్లాస్ట్ చేశారు. జూన్లో ఒకసారి, జూలైలో ఒకసారి. 15 mm ఒకసారి, 15 ఒకేసారి. కిడ్నీ పాడైపోతుందట బ్లాస్ట్ చేస్తే కొట్టి. అప్పుడు నేను రీసెంట్గా స్కాన్ చేసుకుంటే నాకు తెలుసు నా కిడ్నీలో పరిస్థితి ఎలా ఉంటుందో. వాటర్ని బట్టి తర్వాత మెటబాలిజం నా బాడీలో అలా ఫామ్ అవుతుంది. 2025 మే 30 స్కానింగ్కి వెళ్ళాను. వెళ్తే దేవుని కృప వలన ఆ స్కాన్లో ఏమొచ్చిందంటే టైనీ ఎన్క్రస్టేషన్స్ అని వచ్చింది. ఒకవేళ ఎవరైనా ఇక్కడ వైద్యులు ఉంటే వారికి కూడా అర్థమవుతుంది. టైనీ అంటే చాలా చిన్నవి, మిల్లీమీటర్ కంటే తక్కువ. అప్పుడు వైద్యుని సంప్రదించాను. జూన్ 2న నాకు ఎవరైతే ఆపరేషన్ చేశారో 2 సార్లు అతన్ని సంప్రదిస్తే ఆయన అన్నాడు, ఇవే పెద్ద స్టోన్స్ కాదన్నాడు. దాని కొరకు మందులు కూడా ఇచ్చాడు, వాటర్ బాగా తీసుకో అన్నాడు. రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఒక స్టోన్ పడిపోయింది సార్. సో నా కొరకు ప్రార్థించండి. ప్రతి సంవత్సరము దాదాపుగా 19 సంవత్సరాల నుంచి స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. స్టోన్స్ లేనటువంటి సంవత్సరం ఏదంటే 2025. బిగ్గరగా చెప్పడం ప్రభుత్వం. రోగాలు ఆ రోజు నుంచి ఉన్నవి, ఈ రోజు కూడా ఉన్నవి. ఎలీషా రోగగ్రస్తుడయ్యాడు. పౌలు గారు అన్నాడు, ఎపఫ్రోదితు రోగి అయిన మీరు వింట్రి. ప్రభు అతన్ని కనికరించాను. అతని మాత్రమే కాక దుఃఖం మీద దుఃఖం కలగడం మీద ప్రభు నన్ను కనికరించాడు. ప్రభు కనికరించకపోతే ఎవరు కూడా ఇక్కడ ఈ దినం సజీవులుగా ఉండరు. బిగ్గరగా చెప్పడం కూడా ప్రభు కనికరించాడు. దట్ ఈస్ మై టెస్టిమనీ. అండ్ always I believe the word of God. Praying for all of you. Pray for my health. I don't ask anything. Hope that you are praying for me. మీరు కూడా నా కొరకు ప్రార్థిస్తున్నారు, తలుస్తున్నాను. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను.
ద స్క్రిప్చర్ వాజ్ రెడ్ ఫర్ us. మన కొరకు లేఖన భాగం చదవబడ్డది. ఆ లేఖనానికి అనుసరించి ఒక పాట పాడతాను నేను. మీలో ఎవరికైనా ఈ పాట వస్తే దాన్ని మీరు నాతో పాటు పాడాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 749, మెనీ ఆఫ్ యు నో దిస్ సాంగ్. ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పినా గొర్రెలు నేను త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పినా గొర్రెలు నేను త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెలు నేను బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెలు నేను బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊపిలో పడి ఉన్నాను. లేవనెత్తుమా బాగు చేయుమా. పాప ఊపిలో పడి ఉన్నాను. లేవనెత్తుమా బాగు చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆశీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. Turn your Bibles with me to the book of Psalms, Psalm number 123, as we have read the portion. మీ పరిశుద్ధ గ్రంథములను కీర్తనల గ్రంథం వైపుకు త్రిప్పవలనని కోరుతున్నాను. మనం ఇంత కొనిపే ఆ లేఖన భాగాన్ని చదువుకున్నాం. దాన్ని అనుసరించి కొంత సమయము ధ్యానం చేశాము. Psalm 123, 123వ కీర్తన పైన మనకు యాత్ర కీర్తన అని రాయబడి ఉన్నది. మొదటి చరణం చదవాలని కోరుతున్నాను. ఆకాశమందు ఆశీనుడైన వాడా నీ తట్టు పాత నిబంధన గ్రంథంలో కొన్ని వందల చోట్ల ఈ మాట రాయబడి ఉన్నది. మీకు 113, 114, 115వ కీర్తనలో కూడా వారి దేవుడు ఏడి అంటే 115వ కీర్తనలో మా దేవుడు ఆకాశమందున్నాడు. స్కూటర్లు నేరేడు చెట్టు కింద తీయలేదంట. ఎవరికో ఎంత ప్రసంగం అంతా డిస్టర్బ్ అయిపోయింది.
ఇప్పుడు నేనేం చెప్పాలో మర్చిపోయినంత, మీరే చెప్పాలి. ఆ నేరేడు చెట్టు కింద, నేరేడు చెట్టు అంటే ఇక్కడ కనిపిస్తుంది నాకు. సో వారు ఆ నేరేడు చెట్టు కింద బండ్లు పెట్టేటువంటి వాళ్ళు తీయాలని కోరుతున్నారు. ఆ బండి నెంబర్లలో రాస్తే మనం చదవడానికి వస్తుంది. ప్రభుదాస్, ఆ బండి నెంబర్లు రాసుకున్నా, ఫోటోలను తీసుకున్నా, అంత డిస్టర్బ్ అవుతాం. సో ఈ కీర్తన వాస్తవంగా సంవత్సరానికి 3 సార్లు, గత పాఠంలో మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 14వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చదువుకున్నాం. సంవత్సరానికి 3 సార్లు యెరూషలేం ఖచ్చితంగా దర్శించాలి. ప్రపంచంలో ఏ మూలన ఉన్న ఇజ్రాయేలు ప్రజలు, యూదులు, వారు ఎవరైనప్పటికీ కూడా ఖచ్చితంగా నూతన నిబంధన గ్రంథంలో కూడా ఆ సంఘటన మనం చూస్తాము. అది పెంతెకోస్తు సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యూదులు 2వ అధ్యాయంలో వచ్చినట్లు అక్కడ మనకు స్పష్టంగా రాయబడినది. ఇది సందర్భం కాదు అవన్నీ చెప్పడానికి, మనకున్న కొద్ది సమయం. సో ఇక్కడ వాస్తవంగా వారు వెళ్ళే సమయంలో వారికి దేవుని సహాయం కావాలి. మన అనుదిన జీవితాల్లో కూడా యాజ్ జీసస్ హ్యాస్ టాట్ us, give us our daily bread. నేను చెప్పినట్టు చెప్పండి, give us our daily bread. నేటి అనుదిన ఆహారం నేడు మాకు. ఆహారం కొరకు ఆకాశం వైపు చూడాలి. పక్షులు చూస్తాయి, పశువులు చూస్తాయి, అన్ని కూడా చూస్తాయి. వర్షం కొరకు కూడా మనం గత పాఠంలో 65వ కీర్తనలో చూసాం. మనం వర్షం కొరకు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ చూడాలి? ఆకాశం. ఎందుకంటే వారికి నదులు లేవు. No rivers at all except the Jordan river on and off that flows, overflows. But they have to depend on the rain. Rain means God. So ఇక్కడ భక్తులందరూ కూడా we see the book of Psalms 121 also. 121వ కీర్తనలో కూడా కీర్తనకారుడు ఏమంటాడు? I will lift up my eyes to the Lord, from where my help comes. కొండల తట్టు నా కన్ను తెచ్చున నాకు సహాయము ఆయనే. ప్రశ్న ఆయనే. ఇక్కడ కూడా మన అనుదిన జీవితంలో వారు అపాయం నుంచి, ఆపద నుండి, దొంగల భయం నుండి తప్పించుకోవడానికి వారు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువు వారు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 కలిసినవి. అక్కడ మీరు ఇలా ప్రార్థన చేయండి, ఏమని? పరలోకమందున్న our Father who art in heaven, which art in heaven. 115వ కీర్తనలో చక్కగా రాయబడ్డది. వారి దేవుడు ఏడి అంటే, మా దేవుడు ఆకాశమందున్నాడు. మన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 57వ కీర్తన చదువుకున్నాం. గ్రహించారా? ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఆయన సార్వభౌమత్వము, ఆయన అధికారం ఎక్కడున్నది? అక్కడ. 103వ కీర్తన 19వ వచనం అనేక సార్లు చెప్పాను. ఆయన సింహాసనం అక్కడ ఉన్నదట. అక్కడ నుంచి పరిపాలిస్తూ ఉన్నాడు. అడ్మినిస్ట్రేషన్. 11వ కీర్తన 4వ వచనంలో రాయబడ్డది, ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ప్రతి మనిషిని, నరులందరినీ జాగ్రత్తగా చూస్తున్నాడు అక్కడ. చూడండి అక్కడ 11వ కీర్తన 4వ వచనం చూడండి. Psalm 11:4. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఎక్కడ ఉన్నదట? ఆకాశమందున్నది. ఎలా చూస్తున్నాడు? ఆయన కళ్ళున్నాయి. ఎంత కళ్ళున్నాయి? ఆయన నెలలను కళ్ళారా? వెనక బెంచ్లో కూర్చున్న వాడు ఫోన్ చూస్తే కూడా చూస్తున్నాడు దేవుడు. పాస్టర్ గారు చూడకపోవచ్చు, పాస్టర్ డస్ నాట్ రికగ్నైజ్, గుర్తించకపోవచ్చు, బట్ గాడ్ రికగ్నైజెస్. దేవుడు గుర్తిస్తున్నాడు, చూస్తున్నాడు. ఆయన కళ్ళు ప్రతి చోట, ఆయన సర్వవ్యాపి, ప్రతి చోట ఉన్నాడు. యేసు ప్రభువు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చేపలు, 5 loaves of bread and 2 fish, he
took in his arms. ఆయన చేతుల్లో తీసుకొని ఏం చేశాడు తెలుసా? ఆకాశం వైపు చూశాడు. మీరు కూడా ఒకసారి పైకి చూడండి, పైకి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 14:19 ఒకసారి చదవండి. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 14:19. పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి చూడండి, ఆశీర్వదించి అంటే ఫుట్నోట్స్ ఏమన్నది? స్తోత్రము చేసి ఆయన స్తోత్రము చేశాడు. బిగ్గరగా చెప్పండి ప్రభుత్వ పక్షం. ఆయన కూడా ఆకాశం వైపు చూశాడు. అక్కడ ఎవరుంటారయ్యా అంటే ఇందాక మనం 57వ కీర్తన చెప్పుకున్నాం. ఆకాశం నుండి ఆయన ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షిస్తాడైన. ప్రతి చోట ఉన్నాడు. ఆయన లేనటువంటి చోటు ఏది లేదు. God said the book of Isaiah chapter 66:1, heaven is my throne and earth is my footstool. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. What kind of temple that you want to build me? నా కొరకు ఎలాంటి మందిరాన్ని కడతారు మీరు? నేను అందులో నివాసం చేస్తానా? ఈ భూమి అంతా కూడా ఆయన కాలు పెడితే సరిపోతుందట. ఆయన పాదపీఠం అట. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, అలాంటి గొప్ప దేవుడు నివాసం చేసే చోటు ఏంటి తెలుసా? ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగం చూడండి. 57 యెషయా గ్రంథం 15 ఒకసారి చూడండి. 57:15 The book of Isaiah chapter 57:15. మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. అయినా కూడా నేను ఏం చేస్తున్నా? వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడం. ఎక్కడ ఉంటాడట ఆయన? నలిగిన వారి ప్రాణం, నలిగిన వారిని ఉజ్జీవింపజేయడం. వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు నివసించే స్థలం ఏది అంటే దేవుని వాక్యము సెలవిస్తున్నది 138వ కీర్తన 3వ వచనంలో, నేను మొరపెట్టిన దినమున ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచెను. 135వ కీర్తన 6వ వచనంలో, ఆయన మహోన్నతుడైనను దీనిని లక్ష్యపెట్టును, గర్విష్ఠులను అహంకారులను దూరం నుండి ఆయన బాగుగా దూరం నుంచి ఆయన తెలుసట. అక్కడ రాయబడ్డది. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడు నిత్య నివాసి అయినటువంటి వాడు నేను. అయినను కూడా ఈ లోకంలో ఎవరైతే వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జింపజేయడానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జింపజేయడానికి ఎక్కడ నేను ఉండేది? వినయము గల వారి వద్ద, దీన మనస్సు గల వారి వద్దను. దేవుని వాక్యంలో ఏమని రాయబడింది తెలుసా? పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభు యొక్క బలిష్టమైన హస్తములు. ఆయన హస్తం ఎంత ఉంటుంది? ఎంత పెద్దగా ఉంటుంది? ఎంత పొడుగు ఉంటుంది? ఎంత వెడల్పు ఉంటుంది? ఆయన మనలాంటి హస్తమా? ప్రభు యొక్క బలిష్టమైన హస్తముల క్రింద మేము మీరు చదవండి. దేవుడు తగిన సమయం అందులో మేము హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అప్పుడు ఆయన తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇది ఒక యాత్ర కీర్తన. భక్తుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. మనకున్న కొద్ది సమయంలో ఎక్కువ విషయాలు మనం నేర్చుకోలేకపోతున్నాం. ఇక్కడ భక్తులందరూ కూడా దేవుని వైపే చూస్తూ ఉన్నారు. 128వ కీర్తన కూడా మనం చూసాం. I will lift up my eyes to the Lord, from where my help comes. ఎలానంట చూడండి, 123వ కీర్తన 2వ వచనంలో, దాసుల కన్నులు యజమానుని తట్టు,
ఆ, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆ. ఇక్కడ మనము ఒకసారి ఆలోచన చేస్తే దాసుడు అంటే ఒక స్లేవ్, అతనికంటూ స్వేచ్ఛ లేదు. బైబిల్ గ్రంథంలో రాయబడేది ఏంటి తెలుసా? 37 ఆదికాండం 28వ వచనంలో ఏమని రాయబడినది? ఒక బానిస యొక్క విలువ ఒక 20 వెండి నాణ్యాలు. ఎంత కాస్ట్? 20 సిల్వర్ కాయిన్స్. యేసుప్రభు వారు కూడా 30 వెండి నాణ్యాలకు అమ్మబడ్డాడు. నిర్గమకాండం 21 తెలియజేస్తున్నది ఏంటి తెలుసా? ఫర్ ద స్లేవ్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఓనర్. అంటే మనిషిని ఒక వస్తువులాగా ఆ దినాల్లో వాడుకునేది. మనందరికీ తెలుసు, ఒక వివిఐపి అక్కడ కూర్చున్నాడంటే ఎంత సెక్యూరిటీ, కనుసైగల్లోనే అన్ని జరుగుతున్నాయి. ఇట్లా అంటే శతాధిపతి అన్నాడు కదా, నా అధికారం ఏంటో. ఒకటి పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. దాసుడు అంటే యజమానుడు చెప్పినట్లు వినాలి. కొడితే కూడా డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు. ఏమంటారంటే ఒక మాటలో చెప్పారంటే, నీ తోలు నుంచి నా చెప్పులు కుట్టించుకుంటాడు. అదే నిర్గమకాండం 21-22 రాయబడ్డది. చూడండి ఒకసారి, నిర్గమకాండం 21-22 చూడండి. 21. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. చాలు. ఆంగ్లంలో ఏమని రాయబడింది తెలుసా? ఫర్ ద స్లేవ్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఓనర్ అనే మాట ఆంగ్లంలో రాయబడింది. అంటే ఎవరతను? 20 వచనంలో చూడండి. ఒకడు తన దాసుడైనను తన దాసియను చచ్చినట్లు కర్రతో కొట్టినేలా అతడు నిశ్చయంగా ప్రతిదండన. అయితే వాడు 1-2 దినములు బ్రతికినేలా ఆ ప్రతిదండన అతడు వాడతని. దాసుడు యజమానుని వైపు ఏ పని చెప్తాడా అంటే ఇక్కడ ఏంటి అంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం, దేవుడు మనను కరుణించేంత వరకు. బైబిల్లో ఒక మంచి మాట నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఏంటి అంటే ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 30:18. అది నేను నోటికే చెప్పేస్తాను, మీరు చూసుకోండి. యెషయా గ్రంథం 30:18 వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ. ఒకనొక సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా నా వైపు చూడండి. బీ క్యాషియస్. మనందరికీ తెలుసు, అబ్రహాముకు సంతానం లేదు. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఆదికాండం 16:3 సారా అన్నది, అయ్యో నాకు సంతానం లేకుండా చేశాడే. దేవుడే చేశాడు, యెహోవా. దేవుడు ఎలా నిర్దేశించాడు అక్కడ? అబ్రహాముతో సారా అన్నది, ఇగో ఈ హాగరుని చూడు, ఆమెతో పో, ఆమె ద్వారా నాకు సంతానం కలుగుతుంది. అబ్రహాము హాగరుతో వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఏం జరిగింది? అక్కడ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. చిన్న చూపు చూడడము ప్రారంభించి ఎవరిని? యజమానురాల్ని. అక్కడ రాయబడ్డది, ఆమె అన్నది, సారా నా ఉసురు నీకు తగులును గాక. ఏమన్నది? నా ఉసురు నీకు తగలకుండా పోదా అన్నది భర్తను. 16వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. అప్పుడు ఆమె ఏమన్నా తెలుసా? అబ్రహాం ఏమన్నా, అమ్మా నువ్వు నన్ను టార్చర్ పెట్టొద్దు, ఇగో నీ చేతిలో ఉంది చూడు, ఆమె ఏమన్నా చేసుకో. 6వ వచనంలో ఆమె ఏం చేసిందో చూడండి ఒకసారి. 16:6 చూడండి. ఇదిగో ఆమె నీ చేతిలో ఉన్నది, చాలు. చూసారా? ఒక దాసుడు, ఇందాక మనం చూసాం, కొడితే కూడా డిఫెండ్ చేసుకోలేనటువంటి పరిస్థితి. యజమానుని వైపు కనిపెట్టుకొని ఉండాలి. ఒక దాసి, ఒక పని ఆమె. అక్కడ మనం ఏం చూస్తున్నాము? శ్రమ పెట్టినందున అనే మాట రాయబడ్డది.
ఇక్కడ దేవుని వైపుకు చూస్తూనే ఉండాలి. ఆయన మనను కరుణించేంత వరకు, ఆయన మన పైన దయ చూపించేంత వరకు. కుడి ఎడమల కాక ఎవరైనా కష్టం వస్తే ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా సహాయం చేయకపోరా? ఎవరండి సహాయం చేసేది? ఎవరైనా సహాయం చేస్తే ఏమంటారు తెలుసా? ఆయన టూత్ బ్రష్తో సహా నేనే ఇచ్చాను, ఏం లేకుండే నేనే అన్ని ఇచ్చాను. దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఏమని సెలవిస్తున్నది తెలుసా? యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయం తొలగించుకున్నవాడు cursed is the man who trusts human being. వారు నట్టేట ముంచేస్తారు. నీ కుటుంబంలో వివాహము జరగడానికి సిద్ధంగా ఉండి ఎవరైనా మనీ అడిగావా? అతడు నీ ఎదుగుదల చూడలేక ఏం చేస్తాడంటే కరెక్ట్ వివాహ సమయానికి నా దగ్గర డబ్బు లేదని చేతి ఎత్తేస్తాడు. ఎందుకు? నీకు నష్టం కలగాలి. కానీ దేవుడి వాక్యము సెలవిస్తున్నది. చూడండి ఒకసారి భక్తుడు 69వ కీర్తన 3వ వచనం ఒకసారి చూడండి. ఆయన దేవుడి వైపు ఎలా చూస్తున్నాడు? 69వ కీర్తన 3వ వచనం చూడండి. నేను మొరపెట్టి నాకేమవుతుంది? నా గొంతు ఎండిపోయింది. నీ తట్టు చూసి 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 ఏమైపోతుంది? నా కన్నులు క్షీణించిపోయాయి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, పశుపక్షాదులు సైతం 104వ కీర్తన 26, 27, 28, 29 వచనాల్లో వాటన్నిటికి కూడా ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన ముఖము మరుగుపరుచుకొనగా అవి కలత చెందుతూ ఉన్నవి. దావీదు అంటున్నాడు 30వ కీర్తనలో, ప్రభువా నీ ముఖము దాచుకుంటే నేను కలవరపడుతున్నా. 30వ కీర్తన 7వ వచనం. అంటే ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇది మనుషుల వైపు కాదు, దేవుని వైపు మాత్రమే చూడడానికి. ఆఫ్ కోర్స్ ఈ లోకంలో యజమానులు లేనటువంటి వారికి ఒక హెచ్చరిక. యజమానులారా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 4:1 పరలోకమందు కూడా మీకు ఒక యజమానుడు ఉన్నాడు. కాబట్టి మీ పరివారి పట్ల మీరు ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి, వారి పట్ల అలా జరిగించండి అని భక్తులు పౌలు తెలియజేస్తున్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆయన ఆకాశమందు ఆశీనుడైనటువంటి వాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది 2వ కీర్తన 4వ వచనంలో, The Lord has them in derision. He who sits in the heavens laughs అనే మాట ఆంగ్లంలో రాయబడింది. నవ్వుచున్నాడు, అపహాసించున్నాడు. ఎవరి కాలం మనం ఎవరి వైపు చూస్తున్నాం? భక్తులందరూ కూడా I will lift up my eyes to the Lord from where my help comes. వారే ప్రశ్న వేస్తున్నాడు భక్తులు, వారే జవాబు ఇస్తున్నాడు. చాలా మంది ఎవరైనా ఏదైనా చేయకపోరా, వారి సహాయం వ్యర్థము. వాడు ఎలా ఉంటాడట? ఆ కీర్తన గ్రంథంలోనే కాదు, ఆ ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుండి అక్కడ స్పష్టంగా రాయబడింది. అయితే యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడనే మాట కూడా అక్కడ రాయబడింది. ఇక్కడ ఈ భక్తులందరూ కూడా వారు ప్రయాణం చేసే సమయంలో వారికి కలిగే ఆపదలు, వారికి కలిగే ఇబ్బందులు, వారికి కలిగే శత్రు బాధ, వాటన్నిటి నుంచి కూడా దేవుని వైపుకు మాత్రమే చూసి దేవుని యొక్క సహాయం వారు పొందుకుంటున్నారు. వారు అంటున్నారు, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. యేసు ప్రభువు కూడా శిష్యులతో ఇలా చెప్పాడు. వారు విసుకగా కొంతమంది అంటే ప్రార్థన చేసి చేసి అలసిపోయారండి. ఇక నేను చేయని ప్రార్థన అంటారు. ఇక్కడ మనం చూస్తున్న రీతిగా దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు. ఏ ఆజ్ఞ ఇస్తాడు, ఏమి సెలవిస్తాడు నా యజమాని, కనిపెట్టుకొని ఉండాలి. వారికంటూ స్వేచ్ఛ లేదు. దాసి కన్నులు, దేవుని వాక్యం చెప్తున్నది 31 సామెతలు 15 వచ్చినప్పుడు, ఆమె వేకువని లేచి తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరచును, తన పని కత్తెలకు భత్యము ఏర్పరచును అనే మాట రాయబడింది. ఫుట్ నోట్స్లో ఏమున్నదో ఒకసారి చూడండి.
31 సామెతల గ్రంథం 15వ వచనం చూడండి. 31:15. చీకటితో లేచి తన ఇంటి వారి కొరకు భోజనం సిద్ధపరచును. ఫుడ్ నోట్స్ ఏమన్నా చూడండి, పని చెప్పాలంటే కూడా అక్కడ తెల్లవారి వరకు పని రెడీగా ఉంటుంది చేయడానికి. ఇక్కడ కూడా అదే అంటారు, దాసి కన్నులు తన యజమానురాలి చేతట్టు చూసినాడు. ఏ పని చెప్తాడా? మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు, దయ చూపేంత వరకు, జవాబిచ్చేంత వరకు తప్పకుండా మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి, విగ్రహాల వైపు కాదు. మనందరికీ తెలుసు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక సందర్భంలో పాత నిబంధన గ్రంథంలో బయలు ప్రవక్తలు ఉండేవారు. ఆ బయలు ప్రవక్తలను ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే అహాబు, అతని యొక్క భార్య యెజెబెల్. ఆ రోజుల్లో 450 మంది బయలు ప్రవక్తలు ఉండేవారు. 18వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 18 నుండి 40 వరకు రాయబడినది. అప్పుడు ఏలియా చెప్తాడు, ఎంతకాలం మీరు 2 మనస్సుల మధ్యలో ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలు దేవుడైతే బయలును సేవించండి. వారితో చెప్తాడు, మొట్టమొదటిగా మీరు ఒక ఎద్దును వధించి అక్కడ కట్టెల పైన పెట్టండి. ఒకవేళ మీ బయలు జవాబిస్తే మీ బయలు దేవుడని మేము ఒప్పుకుంటాం. అప్పుడు వారు ఏం చేస్తారు? బయలు ప్రవక్తలు ఒక ఎద్దును వధించి కట్టెల పైన పెట్టి బయలా అని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఏలియా అంటాడు, ఒకవేళ వాడు నిద్రపోతున్నాడేమో, ఒకవేళ వాడు ప్రయాణం చేస్తున్నాడేమో అంటే వాళ్ళు కత్తులు తీసుకొని శరీరంతా కూడా కాట్లు పెట్టుకుంటారు. అదే రోజు ఆయన ప్రార్థన చేసి ఆ యొక్క పడిపోయినటువంటి బలిపీఠాన్ని మరలా లేవనెత్తి బలిపీఠం కట్టించి ఆ బలిపీఠాన్ని నీళ్లతో నింపి కట్టెలు అక్కడ ఉంచి మాంసం నుంచి ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ మాంసము ఆ నీళ్ళన్నింటినీ కూడా బూడిదగా చేసినట్లు లేఖనాలు తెలియజేస్తూ బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. అదే దినమున అక్కడే 450 మంది బయలు ప్రవక్తల్ని కీషోరు వాగు దగ్గర ఏలియా గొంతు కోసి హతమార్చాడు. సో వారు కేకలు వేస్తున్నారు, నీ బయలు నిద్రపోతున్నాడేమో చూడు. బట్ ద బైబిల్ సేస్ Psalm 121:4, he who keeps Israel neither sleep nor slumber. ఇశ్రాయేలుని కాపాడువాడు కురుగడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఆయన నిరంతరము దేవుని వాక్యంలో రాయబడినది. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన 17:8-9, గాడ్ మీ యాజ్ ద యాపిల్ ఆఫ్ యువర్ ఐ. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్టు నన్ను కాపాడు. ఇక్కడ 123వ కీర్తనలో మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కళ్ళు ఆయన తట్టు చూస్తున్నవి. యెహోవా మేము అధిక తిరస్కారం పాడైనవి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా వీరికి అధికంగా. ఆ రోజు నుంచి కూడా ఈరోజు యాంటీసెమిటిజం అంటారు ఆంగ్లంలో. ఆ రోజు యూదులను ద్వేషించారు, ఈరోజు క్రైస్తవత్వాన్ని ద్వేషిస్తున్నారు. మనందరికీ తెలుసు, యేసుప్రభువు అన్నారు, లోకం మిమ్మల్ని ద్వేషించినట్టు మీరు ఆశ్చర్యపడొద్దండి, మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తూ. దేవుడి వాక్యంలో రాయబడ్డది యోహాను సువార్త 15:25లో, వారి ధర్మశాస్త్రంలో రాయబడ్డ ప్రకారం వారు నిర్హేతుకంగా నన్ను ద్వేషించిరి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నైజీరియా ప్రాంతంలో 50 మంది క్రైస్తవులను ఊచకుంద పోశారు. గత ఫిబ్రవరి మాసంలో 72 మందిని చంపేస్తే కనీసం సమాధి చేసుకోవడానికి కూడా సమయం లేదు. ఎందుకంటే చెల్లా చెదరైపోయారు. 3-4 రోజులైంది శవాలను పూడ్చిపెట్టడానికి. వారు ఇశ్రాయేలు ప్రజలు పడ్డటువంటి శ్రమలు ఎన్ని అన్ని కాదు. అందుకే మాకు ఎంతో కష్టం వచ్చింది. ఆ చివరి వచనంలో ఆ మాట చదువుకొని మనం ముగిస్తాం. మమ్మల్ని కరుణింపుము, Lord have mercy upon us, have mercy on us. ఉదయకాలము నేను చెబుతూ ఉంటాను, మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ప్రభు చిత్త ప్రకారమే జరుగుతుంది. భక్తులందరూ కూడా అలా ప్రభు వైపు చూసి ఆయన కనికరించేంత వరకు కూడా, ఆయన దీవించేంత వరకు కూడా ఆయన తట్టు చూశారు. మనం కూడా
ప్రభు వైపు చూసాం, తల వంచండి, ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ దినము జూలై మాసము చివరి ఆదివారం 27వ దినము, 208వ దినము. మా ముందు ఇంకా 157 దినములు ఉంటున్నాయి ప్రభా. నీకు వందనాలు. మాకు జ్ఞాన హృదయం కలుగునట్టుగా చేయి. మా దినము లెక్కించడం మాకు నేర్పు. మా కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధ ఇరుకు ఇబ్బంది చేదు తీపి వెలుగు చీకటి అన్ని సమయాలు సందర్భాల్లో తోడుగా ఉన్నందుకు వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.